చదువుకున్న విద్యార్థులు మీరు అందరూ కూడా ఇట్లా రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తే మంచి ఎట్లా అంటారు, దీన్ని ఎందుకు చేస్తాం? ధర్నా ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా మేము డైలీ క్లాసులకు వెళ్తున్నాం. కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. కొంతమంది ఆస్పిరెంట్స్ గ్రూప్ 2 అని ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు రైల్వే పడ్డది, దానికని ప్రిపేర్ అవుతున్నారు. ఇలా ప్రిపరేషన్లో ఉంటే వాళ్ళు క్లాసులు అనేది రావట్లేదు. వాళ్ళకి 0% అటెండెన్స్ ఉందని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడు వెబ్సైట్లు ఓపెన్ చేయకుండా ప్రిన్సిపల్ ఏమో ఇలాంటి దారుణానికి పాల్పడుతున్నారు. దీన్ని ఎవరు అరికట్టాలి? చెప్పండి మీరన్నా. ప్రిన్సిపల్ని మేము మార్నింగ్ నుంచి పిలుస్తున్నాం, రండి ఒకసారి మాతో మాట్లాడండి, వెబ్సైట్లను ఓపెన్ చేయండి అనేసి. ముందు 2100 ఫీజు ఉంటే సెమిస్టర్ ఫీజు, ఇప్పుడు దాంతో ఫైన్ 300 కలిపి మళ్ళీ వేరే మైగ్రేషన్ అని 250 కలిపి మొత్తం 3000 దాకా ఫీజు చేస్తున్నారు. ఒక్కరికి కూడా వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు. క్లాస్లో 3 మొన్నటి వరకు లాస్ట్ టైం పోయిన సెమిస్టర్ వరకు ఎగ్జామ్ అటెండెన్స్కి ఇంకా మరియు సెమిస్టర్కి సంబంధమే లేదు. బయట ఉన్న వాళ్ళు కూడా రాసుకున్నారు ఎగ్జామ్. ఇప్పుడు మా వరకు వచ్చేసరికి మాత్రం వెబ్సైట్ అనేది ఓపెన్ చేయట్లేదు, మమ్మల్ని ఎగ్జామ్కి అలౌ చేయట్లేదు. ఇది ఎలా అన్నా మీరు ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. మాకు ఈరోజు డేట్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మంత్ ఈ మంత్ 18 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈరోజు ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేటు. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే మాకు సెమిస్టర్ రాయడానికి ఉండదు. మాట్లాడారమ్మా ప్రిన్సిపల్ తో? ఇది మీరు ఫెయిల్ అయిపోండి కానీ నేను రానియా అంటున్నాడు. మీరు ఫెయిల్ అవ్వండి, అసలు అటెండెన్స్ లేని వాళ్ళని ఫెయిల్ అయిపోండి కానీ నేను రాయనియా అని అంటున్నాడు ఆయన. అట్లా అంటున్నాడు. ఏది 40% వచ్చిన వాళ్ళకి మాత్రం అట్లా చేస్తా, మిగతా వాళ్ళు ఉండండి అని మమ్మల్ని ఎప్పుడు అక్కడ మాట్లాడితే బయటకు వచ్చారు. మాట్లాడితే మమ్మల్ని డివైడ్ చేయడానికి చూస్తున్నాడు ఆయన. 40% ఉంటున్న వాళ్ళు రాస్తారు, వేరే వాళ్ళు రాయరు అంతే. వచ్చే సెమిస్టర్ రాసుకోరాయాలంటారు. సార్ మరి వచ్చే సెమిస్టర్ అందులో పడతాయి సార్, మరి బ్యాక్లాగ్లు పడతాయంటే పెట్టుకోరా బ్యాక్లాగ్లో, ఎవరు కావాలి బ్యాక్లాగ్లో అంటున్నాడు ఆయన. అసలు బాధ్యతాయుతంగా లేకుండా ఏది లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడాలి కదా. ఇప్పటి వరకు కూడా మా సీనియర్స్ కానీ పోయిన వాళ్ళు కానీ ఇంతవరకు ఎగ్జామినేషన్కి ఫీజుకి సంబంధం లేదు. ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి అటెండెన్స్కి ఇప్పటి వరకు సంబంధం లేదు. సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది రూలు? సడన్గా ఎందుకు మమ్మల్ని ఇంతగానో బాధ పెట్టడం ఎందుకు? ఇప్పటివరకు ఎందుకు? ఇది ఇప్పటి వరకు కూడా అంటే అటెండెన్స్ ఇప్పుడు మొత్తానికి రాని వాళ్ళని ఏది స్లైట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు 40% 30% ఉన్న వాళ్ళకి సైట్ ఓపెన్ అవ్వట్లే. ఎందుకు అవ్వట్లే? ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది అన్నా. మేము గౌరవంగా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి 4 సార్లు వెళ్ళినాం కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆఫీస్ ముందు కూడా మేము గట్టిగా నినాదాలు ఇచ్చాం కానీ అక్కడ కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. అక్కడ రెస్పాండ్ లేదు కాబట్టి స్టూడెంట్స్ అన్న మేము ఈరోజు రోడ్డు మీదకి ఎక్కినాం. మీరు మాకు ఎగ్జామ్స్కి అలో చేయండి, ఎగ్జామ్ ఫీ పేమెంట్కి అలో చేసి మాకు ఎగ్జామ్ రాయడానికి అవకాశం కల్పించండి, మేము ఈ ధరను విరమించుకుంటాం. ప్రిన్సిపల్ సార్ రావాలి, మాకు ఎగ్జామ్ ఫీ లింక్ ఓపెన్ చేయాలి, మీ ఇక్కడ పేమెంట్ చేసుకుంటాం, ఎగ్జామ్ ఫీకి అలో చేయండి. ప్రిన్సిపల్ సార్తో మాట్లాడితే ఎటువంటి స్పందన అనేది లేదు. ఒక్కసారి కాదు, చాలా సార్లు వెళ్ళినాము. ఆయన ఏమంటారు అంటే ఎగ్జామ్కి అలో చేయను, అటెండెన్స్ లేకపోతే అలో చేయను. 75% అటెండెన్స్ ఎట్లా మెయింటైన్ చేసుకుంటాం అన్న? అందరూ గ్రూప్ ఆస్పిరెంట్స్, ప్రతి ఒక్కరు చదువుకునేది జాబ్ చేయడం కోసమే. మొన్నటి వరకు గ్రూప్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినాము. 75 అటెండెన్స్ ఎట్లా మెయింటైన్ చేసుకుంటాము? ఇది ఒక్కసారి మాకు అవకాశం కల్పించండి. నెక్స్ట్ టైం మేము రెగ్యులర్ వస్తాం. ఆర్ట్స్ ఏ బ్రాంచ్ మీద? అంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళం అన్న. అంతా ఆర్ట్స్ కాలేజ్. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉంది సమస్య, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఉంది సమస్య. అందరం కలిసి పోరాడుతున్నాం అన్న. ఈ ఎగ్జామ్ ఫీజు కనుక చాలా టూ మచ్గా ఉందన్న. ఏ యూనివర్సిటీలో ఇంత టూ మచ్గా లేదు ఎగ్జామ్ ఫీజు. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు ఒకవేళ కట్టించుకుంటే వితౌట్ లేట్ ఫీజుతో కట్టించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సెమిస్టర్ అనేది నెక్స్ట్ మంత్కు పోస్ట్ పోన్ చేయాలి. సిలబస్ కనుక ఏం కాలేదు. దానికి మేము అడుగుతుంటే ఏమన్నంటే అటెండెన్స్ అనేది మ్యాండేటరీ అని చెప్పేసి ఇది ఒక్క పాయింటే మా ముందర రేజ్ చేస్తున్నాడు ప్రిన్సిపాల్ సార్. మాకైతే ఇప్పుడు అటెండెన్స్ ఫీజు లింక్ ఓపెన్ కావాలి, వితౌట్ లేట్ ఫీజుతోనే నెక్స్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ డేట్ పోస్ట్ పోన్ చేయాలి. అదే అన్న మాది డిమాండ్. అంతే.